హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ అజయ్ జుమ్డి, యువర్ కెమిస్ట్రీ ఎడ్యుకేటర్. ఈరోజు మనం హైడ్రోజన్ బాండింగ్ గురించి చెప్పుకోబోతున్నాం ఈ వీడియోలో. ఇది కెమికల్ బాండింగ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్. ఇది జేఈకి, నీట్కి, ఎంసెట్కి, అన్ని ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి ఇంపార్టెంటే. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది గురుకులానికి కూడా ఇంపార్టెంటే. జేఎల్లో ఈ టాపిక్ అడగట్లేదు, ఓకేనా. హైబ్రిడైజేషన్, విఎస్పిఆర్ థియరీ, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ, వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఓకేనా. ఈ హైడ్రోజన్ బాండింగ్ టాపిక్ అనేటువంటిది జేఎల్లో ఇన్వాల్వ్ అయితే లేదు, ఓన్లీ గురుకులకు మాత్రమే అడుగుతున్నాడు. సో కాన్సన్ట్రేట్గా వినండి. దీంట్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతవరకు చదువుకోవాలి, ఎంతవరకు అర్థం చేసుకోవాలో అది మాత్రమే చెప్పుకుంటున్నాం. ఇన్ డెప్త్గా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి ఎంత పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి చదువుకోవాలి అంత పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడో ఆ ఏరియాస్ మాత్రం మనం కవర్ చేద్దాం, ఓకేనా. హైడ్రోజన్ బాండింగ్, ఫస్ట్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటో దాని గురించి మనం మాట్లాడుకుందాం, ఓకేనా. హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటంటే ఒక మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి, కాన్సన్ట్రేట్గా వినండి, ఒక మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ అనేటువంటిది, ఓకేనా. ఈ హైడ్రోజన్ ఇంకొక మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్తోని ఏర్పరిచేటువంటి బంధాన్ని మనం హైడ్రోజన్ బాండింగ్ అంటాం. బాండ్ని హైడ్రోజన్ బాండింగ్ అంటాం. బట్ ఇదే కాదు హైడ్రోజన్ బాండింగ్, వీ హ్యావ్ సర్టన్ కండిషన్స్. రుకో జరా సబర్ కరో, లెటస్ లెర్న్ అబౌట్ దిస్ కండిషన్స్, ఓకేనా. ఈ హైడ్రోజన్ బాండింగ్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ఈ హైడ్రోజన్ అని చెప్పాను కదా, ఈ హైడ్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్తో అటాచ్ అయి ఉంటుందని చెప్పాం కదా. ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అనేటువంటిది ఖచ్చితంగా అయితే ఫ్లోరిన్ అన్నా, లేదా ఆక్సిజన్ అన్నా, లేదా నైట్రోజన్ అన్నా, లేదా కార్బన్ విత్ ఎస్పీ హైబ్రిడేషన్ కలిగి ఉన్నటువంటి కార్బన్ అయినా, లేదా కార్బన్ ట్రైఫ్లోరైడ్ అయినా, లేదా కార్బన్ ట్రైక్లోరైడ్ అయినా, ఈ ఆరిట్లో నుంచి ఏదైనా ఒక యాటమ్ అయి ఉండాలి. వేరే యాటమ్కి అటాచ్ అయి ఉండద్దు. వేరే యాటమ్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ అనేటువంటిది హైడ్రోజన్ బాండింగ్ షో చేయదు. ఖచ్చితంగా ఇది హైడ్రోజన్ బాండింగ్ షో చేయాలంటే కండిషన్ నెంబర్ 1, ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్స్ అనేటువంటివి ఈ ఆరిట్లకి వెళ్ళి ఏదో ఒకటి అయి ఉండాలి. నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2, ఈ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసేటువంటి ఇంకో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఈ హైడ్రోజన్ ఇంకొక మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్తో మనకు హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేటువంటిది, ఇది కండిషన్ నెంబర్ 2. ఇది అయితే ఫ్లోరిన్ అయి ఉండాలి, లేదా ఆక్సిజన్ అయి ఉండాలి, లేదా నైట్రోజన్ అయి ఉండాలి. కాన్సన్ట్రేట్గా వినండి, ఈ మూడిట్ల ఏదో ఒక ఆటం అయి ఉండాలి. లేదంటే ఇక్కడ వేరే ఏదైనా ఆటం ఉంటే దాంతోని ఈ హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేయలేదు, ఓకేనా. అండ్ ఇంకో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కండిషన్ నెంబర్ 3, ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్ అంటే ఫ్లోరిన్, లేదా ఆక్సిజన్, లేదా నైట్రోజన్, ఇవనేటువంటివి వీటికంటే 3 కంటే తక్కువగా ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉన్నటువంటి యాటమ్స్తోని అటాచ్ అయి ఉండాలి ఖచ్చితంగా. అంటే ఈ ఫ్లోరిన్, లేదా ఆక్సిజన్, లేదా నైట్రోజన్ పక్కకు ఉండేటువంటి యాటమ్, దాని యొక్క ఎలక్ట్రోనెగటివ్ అనేటువంటిది ఎలా ఉండాలి? లెస్ ఎలక్ట్రోనెగటివిటీ, దేనికంటే 3 కంటే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉండాలి. సో అలాంటి యాటమ్స్ ఏమున్నా కూడా, ఓకేనా, అప్పుడు ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్తో ఈ హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేస్తుంది, లేకపోతే ఫామ్ చేయదు. ఖచ్చితంగా ఈ 3 కండిషన్ని ఫాలో అయితేనే ఆ కాంపౌండ్ హైడ్రోజన్ బాండింగ్ షో చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కాంపౌండ్ తీసుకుని చూడండి, హెచ్ఎఫ్ అంటే హైడ్రోజన్ ఫ్లోరైడ్. హెచ్ఎఫ్ని తీసుకున్నాను నేను, ఏంటి? హైడ్రోజన్ ఫ్లోరైడ్. ఇక్కడ ఈ హైడ్రోజన్ ఫ్లోరైడ్లో చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, హైడ్రోజన్ ఫ్లోరైడ్, ఓకేనా. హైడ్రోజన్ ఫ్లోరైడ్, ఈ హైడ్రోజన్ అనేటువంటిది ఈ ఫ్లోరిన్తోని హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఫామ్ చేస్తుంది కదా. మనకి ఈ కండిషన్లు అన్నీ ఫాలో అయినా లేదా చెక్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ప్లేస్లో మనకు ఫ్లోరిన్, లేదా ఆక్సిజన్, లేదా నైట్రోజన్, లేదా ఇవి ఏదైనా ఉండాలి. చూడండి, ఈ హైడ్రోజన్ అనేటువంటిది ఈ హైడ్రోజన్కి అటాచ్ అయినటువంటి ఆటమ్ ఈ ఆరిట్లకి వెళ్ళి ఏదో ఒకటి అయి ఉండాలి. చూడండి, ఫ్లోరిన్ ఉంది, సో ఈ ఆరిట్లో ఏదో ఒకటి అయింది కదా. సో అంటే ఫస్ట్ కండిషన్ ఫాలో అయింది, కథం. నెక్స్ట్, ఈ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేసేటువంటి ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఈ ఆటమ్ అనేటువంటిది అయితే ఫ్లోరిన్ అన్న, ఆక్సిజన్ అన్న, నైట్రోజన్ అయి ఉండాలి. చూడండి, ఇక్కడ ఫ్లోరిన్ ఉంది, అంటే సెకండ్ కండిషన్ కూడా ఫాలో అయింది. నెక్స్ట్ థర్డ్ కండిషన్ చూడండి, ఇక్కడ ఉండేటువంటి ఆటమ్, ఓకేనా, దాని ఎలక్ట్రోనెగటివిటీ 3 కంటే తక్కువ ఉండాలి. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ 3 కంటే చాలా తక్కువగా ఉంటుంది, ఓకేనా. హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి 3 కండిషన్స్ ఫాలో అయినాయి కాబట్టి ఈ హైడ్రోజన్ అనేటువంటిది, ఓకేనా,
అంటే ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్కి అటాచ్ అయినటువంటి ఈ హైడ్రోజన్ ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్తోని మనకేంటి హైడ్రోజన్ బాండ్ని ఫామ్ చేస్తుంది. ఓకేనా, దీన్ని మనం డైపోల్ ఇంటరాక్షన్ అని కూడా అనొచ్చు. బట్ ఇది కొంచెం డిఫరెంట్. హైడ్రోజన్ బాండ్ అనేటువంటిది కొంచెం డిఫరెంట్. ఇది డైపోల్ ఇంటరాక్షన్ అనొచ్చు. బట్ దాంతోపాటు దీంట్లో కొంచెం లోన్ పేర్ యొక్క షేరింగ్ ఉంటుంది. రాసుకోండి, లోన్ పేర్ యొక్క షేరింగ్ అంటే కొంచెం లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు నైట్రోజన్ దగ్గర మనకు ఒక లోన్ పేరు ఉంటుంది, ఆక్సిజన్ దగ్గర ఒక లోన్ పేరు ఉంటుంది, ఫ్లోరిన్ దగ్గర మనకు 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఇవి కొంచెం ఈ హైడ్రోజన్ వైపు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఓకేనా, ఈ బాండ్లో కొంచెం ఇలా ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ హైడ్రోజన్ దగ్గరికి. ఓకేనా, సో ఇలా మనకి లోన్ పేరు ఇన్వాల్వ్ అయితే కొంచెం, ఓకేనా, అది హైడ్రోజన్ బాండింగ్ అవుతుంది. లేదంటే ఇది డైపోల్ ఇంటరాక్షన్ అవుతుంది. ఎలా అంటే ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం హైడ్రోజన్తో కంపేర్ చేసుకుంటే, దీనికి డెల్ నెగిటివ్ వస్తుంది ఎందుకంటే ఎలక్ట్రాన్స్ని ఎక్కువ లాక్కుంటుంది కాబట్టి ఫ్లోరిన్. దీనికి డెల్ పాజిటివ్ వస్తుంది. హమ్ రైట్ ఆర్ రాంగ్? ఎస్ రైట్. అండ్ దీనికి డెల్ పాజిటివ్ వస్తుంది ఎందుకంటే ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి ఫ్లోరిన్ ఎలక్ట్రాన్ లాక్కుంటుంది, కొంచెం బలవంతుడు. దీనికి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. చూడండి, పాజిటివ్ నెగిటివ్ రెండు అపోజిట్ ఛార్జెస్ అనేటువంటి ఫామ్ అయ్యాయా? ఓకేనా, డైపోల్. ఓకేనా, 2 పోల్స్, ఒకటి పాజిటివ్ పోల్ ఇంకోటి నెగిటివ్ పోల్. ఇది డైపోల్ అండ్ ఇది కూడా ఒక డైపోల్. సో డైపోల్ మధ్యలో ఇంటరాక్షన్ ఎటువంటి జరుగుతుంది. ఓకేనా, బాండ్ ఫామ్ అవుతుందంటే లైక్ ఇంటరాక్షన్ జరుగుతుంది కదా. సో దీన్ని డైపోల్ ఇంటరాక్షన్ అంటాం. బట్ దీంట్లో కొంచెం లోన్ పేర్ షేరింగ్ కూడా జరుగుతుంది. ఈ 3 కండిషన్స్ ఫాలో అయితే ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం దగ్గర ఉన్నటువంటి కొంచెం లోన్ పేర్స్ అనేటువంటి దీని సైడ్ షిఫ్ట్ అవుతాయి. సో దీన్ని మనం హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఓకేనా, ఓకే, ఇది హైడ్రోజన్ బాండింగ్ని షో చేస్తుంది. ప్యూర్ హైడ్రోజన్ బాండింగ్ జరుగుతుంది దీంట్లో. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈ బ్రోమిన్కి ఇప్పుడు ఈ హైడ్రోజన్కి మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ జరుగుతుందా లేదా మీరు చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కండిషన్. ఓకేనా, ఈ హైడ్రోజన్కి అటాచ్ అయినటువంటి ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఈ 6 ఏదో ఒకటి అయి ఉండాలి. అయి ఉందా? ఓకే, కండిషన్ నెంబర్ ఫ్లోరిన్ అంటే ఫ్లోరిన్ ఇది 6 ఒకటే కాబట్టి కండిషన్ నెంబర్ ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ నెంబర్ 2 కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అనేటువంటిది ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ అయి ఉండాలి. బట్ ఇక్కడ బ్రోమిన్ ఉంది. అచ్చా, ఇక్కడికి అయిపోయింది. ఇది కండిషన్ నెంబర్ 2 ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇది హైడ్రోజన్ బాండింగ్ కాదు. ఇది జస్ట్ డైపోల్ ఇంటరాక్షన్. ఎందుకంటే చూడండి, ఈ బ్రోమిన్ హైడ్రోజన్ కంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్, దీనికి డెల్ నెగిటివ్ వస్తుంది. ఇది ఫ్లోరిన్ ఈ హైడ్రోజన్ కంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్, దీనికి డెల్ నెగిటివ్ వస్తుంది. దీనికి డెల్ పాజిటివ్. ఓకేనా, సో రెండు ఏంటి డైపోల్స్ మధ్యలో, 2 పోల్స్ మధ్యలో మనకు అట్రాక్ట్స్ అవుతున్నాయి కాబట్టి దీన్ని డైపోల్ ఇంటరాక్షన్ అనేటువంటి అంటాం. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ఏంటిది హైడ్రోజన్ బాండింగ్. అసలు హైడ్రోజన్ బాండింగ్ ఏంటి అనేటువంటిది సింపుల్ మీకు ఐడియా వచ్చింది. ఓకేనా, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్తున్నాను. హైడ్రోజన్ బాండింగ్ దేంట్లో ఎక్కువగా కనిపిస్తుంది అని క్వశ్చన్స్ మనకి బేసికల్గా ఈ హైడ్రోజన్ బాండింగ్ నుంచి అడుగుతాడు. ఓకేనా, హైడ్రోజన్ బాండింగ్ మీద మన క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు? ఏది ఎక్కువగా, ఓకేనా, ఏది ఎక్కువగా మనకి ఏంటి హైడ్రోజన్ బాండింగ్ని, ఓకేనా, షో చేస్తుంది అని అడుగుతాడు. షో చేస్తుంది అని మన క్వశ్చన్స్ అడుగుతారు. విచ్ విల్ షో మోర్ డైపోల్ మూమెంట్. సో దీని గురించి మనకు అర్థం అవ్వాలి అంటే మనకు ఒక 2 కాన్సెప్ట్స్ అర్థం అవ్వాలి. ఓకేనా, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొంచెం థియరీనే ఉంటుంది, మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బస్ట్ ఈ థియరీని మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద థియరీ. నేను ఇక్కడ కొన్ని ఎలక్ట్రోనెగటివిటీ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఫ్లోరిన్ ఎంత, ఆక్సిజన్ ఎంత, నైట్రోజన్ ఎంత, క్లోరిన్ ఎంత, అండ్ కార్బన్ విత్ ఎస్పీ హైబ్రిడేషన్ ఉన్న కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఎంత అని చెప్పాను. ఇదేంటి ఈఎన్ అంటే ఎలక్ట్రోనెగటివిటీ. ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా, ఇది నేను రబ్ చేస్తున్నాను. ఐఎమ్ రబ్బింగ్ దిస్ వన్. మనకి 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. దేనికంటే 2 కండిషన్స్ ఉన్నాయి మనకి. 2 కండిషన్స్. ఓకేనా, కండిషన్ నెంబర్ 1 కాన్సన్ట్రేట్గా వినండి. ఈ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అనేటువంటిది, ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం అనేటువంటిది ఉంది కదా ఇక్కడ. ఓకేనా, దీని ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎంత ఎక్కువగా ఉంటే మనకు డైపోల్ మూమెంట్ హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది అంత ఎక్కువ జరుగుతుంది. ఓకేనా, ఎలక్ట్రో నెగిటివిటీ ఆఫ్ దిస్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. దీన్ని ఏదైనా అనుకోండి, ఇప్పుడు దీని యొక్క ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది మనకేంటిది ఎక్కువగా ఉండాలి. మీ కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది కదా. దీని ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. ఓకేనా, దీని ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువగా ఉంటే అసలు హైడ్రోజన్ బాండింగ్ ఎందుకు ఎక్కువ జరుగుతుందంటే, అర్థమవుతుందా ఎందుకు ఎక్కువ జరుగుతుందంటే,
ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనుకోండి, ఇదేం చేస్తుంది, హైడ్రోజన్ అనేటువంటి లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, దీని దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ అనేటువంటి దీని వైపు లాక్కుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లోరిన్ తీసుకున్నాను, ఇక్కడ హైడ్రోజన్ తీసుకున్నాను, ఓకేనా, ఈ హైడ్రోజన్. ఇప్పుడు ఏంటిది, ఈ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ చూడండి, వీటన్నిటిలోకి వెళ్ళా మనకి ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్, ఓకేనా, ఫ్లోరిన్ అనేటువంటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఇదేం చేస్తుంది, ఈ హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి ఎలక్ట్రాన్స్ లాక్కుంటుంది తన వైపుకు, ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్లోరిన్ వైపు షిఫ్ట్ అయితే దీనికి ఏమవుతుంది, డెల్ నెగిటివ్ వస్తుంది, దీనికి డెల్ పాజిటివ్ వస్తుంది, ఓకేనా. అంటే దీని పాజిటివ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్ తగ్గిపోయినట్టు దీని దగ్గరికి లేదు. దీని దగ్గర ఎంత ఎలక్ట్రాన్స్ తగ్గిపోతే, ఓకేనా, దీనిపైకి అంత పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ వస్తే, ఓకేనా, ఇది ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ని షో చేస్తుంది, ఓకేనా. ఈ హైడ్రోజన్ ఇంకొక మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటంతో బాండ్ని ఫామ్ చేయాలంటే దీని దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటువంటి బాగా తక్కువగా ఉండాలి. దీని దగ్గర ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉండాలంటే దీని పక్కన ఒకడు ఎక్కువ ఎలక్ట్రాన్స్ని లాక్కునేటోడు. ఎలక్ట్రోనెగటివిటీ ఈజ్ నథింగ్ బట్ ద టెండెన్సీ టు అట్రాక్ట్ ద ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునేటువంటి స్వభావం దేనికైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని ఈ హైడ్రోజన్ పక్కకు ఉన్నట్టయితే ఈ హైడ్రోజన్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ అని లాక్కుంటుంది. అప్పుడు ఈ హైడ్రోజన్ పాపం ఏంటిది, బేకారైపోతుంది పాపం, అంటే బెగ్గర అయిపోతాడు. అప్పుడు ఏం చేస్తాడు, వీడు ఇంకో దాంతో ఈజీగా బాండ్ని ఫామ్ చేస్తాడు. వీడు అన్స్టేబుల్ అయిపోతాడు కాబట్టి ఇంకో దాంతో ఈజీగా బాండ్ని ఫామ్ చేస్తాడు. ఇది కండిషన్ నెంబర్ 1. కండిషన్ నెంబర్ 1 ఏంటిదంటే ఇది మేజర్, ఓకేనా. ఫస్ట్ మనం ఏం చూడాలా, దీన్ని చూడాలా. దీని పక్కన ఉన్నటువంటి ఈ ఆటమ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయి ఉంటే ఇది ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ షో చేస్తుంది. ఒకవేళ ఓకేనా రెండిట్లో సేమ్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లోరిన్ ఆక్సిజన్ నైట్రోజన్ రెండు ఉండొచ్చు, ఓకేనా, ఇక్కడ ఫ్లోరిన్ ఆక్సిజన్ నైట్రోజన్ ఉండొచ్చు, ఓకేనా. ఒకవేళ దీంట్లో ఈ ఫ్లోరిన్ ఈ నైట్రోజన్ రెండు మూడు కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, ఇవి రెండు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎఫ్ఏ ఉంది, ఓకేనా, ఇక్కడ కూడా ఫ్లోరిన్ ఉంది, ఇక్కడ సంథింగ్ ఇంకేదో ఆటం ఉంది అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనకి ఏంటిది, హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ అయింది, ఓకేనా. ఇక్కడ ఫ్లోరినే ఉంది, ఇక్కడ ఫ్లోరినే ఉంది. సో ఇలాంటి కండిషన్లో మనం ఏం చూడాలంటే అదే సెకండ్ కండిషన్. ఇలాంటి కండిషన్లో కాన్సన్ట్రేట్గా వినండి, ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనేటువంటిది, ఓకేనా, ఇది తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉండాలి. అంటే ఈ మూడింటిలో ఏదైతే తక్కువ ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉందో అది ఎక్కువ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. కన్ఫ్యూజ్ అవుతుందా? కన్ఫ్యూజ్ కాకండి, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇది ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలి ఇంకో దాని దగ్గరికి వెళ్ళి, అర్థమవుతుందా? ఎందుకంటే దీని దగ్గరికి తక్కువ అవుతుంది. ఇది ఎలక్ట్రాన్స్ని ఇవ్వాలి అంటే, ఓకేనా, దీని దగ్గర ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉండాలి. ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉంటే దీనికి ఇంక ఎలక్ట్రాన్స్ కావాలి, అర్థమవుతుందా? దీనికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంటే అప్పుడే ఇది డొనేట్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం, ఇది కాన్సన్ట్రేట్గా వినండి. ఇప్పుడు ఇక్కడ ఫ్లోరిన్ ఉంది, ఓకేనా. ఫ్లోరిన్ ఏంటి, మోర్ ఎలక్ట్రోనెగటివ్ స్పీసీస్. దీనికి ఏంటిది, ఇంకా ఎలక్ట్రాన్స్ అనేటువంటి కావాలి, ఫ్లోరిన్కి ఇంకా ఎలక్ట్రాన్స్ అనేటువంటి కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, ఇది హైడ్రోజన్కి ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుందా? అప్పుడు బాండ్ ఫామ్ చేస్తుందా? చేయదు. ఎక్కువ మంచి బాండ్ ఫామ్ చేస్తుందా? చేయదు. బట్ ఇదే ప్లేస్లో ఫ్లోరిన్ కంటే కొంచెం ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ ఉంది ఏంటి, చూడండి. ఇప్పుడు ఫ్లోరిన్ ఆక్సిజన్ నైట్రోజన్ అన్నిటికన్నా ఎలక్ట్రోనెగటివిటీ మూడిట్లో తక్కువ దేనికి ఉంది, నైట్రోజన్ ఉంది. అదే ఇక్కడ నైట్రోజన్ ఉందనుకో, ఈ నైట్రోజన్ ఈ హైడ్రోజన్కి కొంచెం మంచిగా డొనేట్ చేస్తుంది ఎలక్ట్రాన్స్ అనేటువంటివి, ఎందుకంటే దీనికి ఎలక్ట్రోనెగటివిటీ తక్కువగా ఉంది కాబట్టి. ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఎలక్ట్రాన్స్ని తన వైపుకి ఆకర్షించుకునేటువంటి స్వభావం తక్కువ ఉంది, ఓకేనా. అంటే దీనికి, ఓకేనా, ఇదేం చేస్తుంది, ఇంకో దానికి ఎలక్ట్రాన్స్ ఇవ్వచ్చు, ఓకేనా. వేరే వాటిని యాక్సెప్ట్ చేయనప్పుడు ఇంకో దానికి ఇవ్వచ్చు కదా, ఇది దట్స్ ఇట్. సో ఈ నైట్రోజన్ ఏం చేస్తుంది, దీనికి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. అంటే ఇక్కడ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి ఈ మూడిట్లోనే, ఓకేనా. ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి ఈ ఆరిట్లో, ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి ఈ ఆరిట్లో. దీస్ ఆర్ ద 2 కండిషన్. ఫస్ట్ కండిషన్ ఇది, సెకండ్ కండిషన్ ఇది, ఓకేనా. ఈ రెండు కండిషన్స్ని బట్టి మనం ఇచ్చినటువంటి కాంపౌండ్స్లో ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్, ఏది లెస్ ఎలక్ట్రోనెగటివ్ అని మనం చెప్పగలుగుతాం. ఇప్పటి వరకు నేర్చుకుందంతా కాన్సెప్టే, జస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ చెప్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కాన్సన్ట్రేట్గా వినండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, విచ్ విల్ షో మోర్ హైడ్రోజన్ బాండింగ్. అండ్ క్వశ్చన్ నెంబర్ చూడండి, సేమ్ ఇది కూడా, విచ్ విల్ షో మోర్ హైడ్రోజన్ బాండింగ్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2కి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. నేను చెప్పిన రెండు కండిషన్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒకటి ఏంటి చెప్పండి, హైడ్రోజన్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్
ఆటమ్ అనేటువంటిది ME అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేటువంటిది ఇది ఉంది కదా, ఈడ మనకి 6 ఆటమ్స్ చెప్పుకున్నాం కదా, వీటిలో అన్నిటికన్నా ఎక్కువ ఎలక్ట్రోనెగటివిటీ ఉందనుకో అప్పుడు ఇది హైడ్రోజన్ బాండింగ్ ఎక్కువ షో చేస్తుంది. ఖచ్చితంగా ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అనేటువంటిది ఉండాలి, ఈ హైడ్రోజన్కి అటాచ్ అయి ఉంది అనేటువంటిది. ఓకేనా. అండ్ ఈ హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది కదా, బాండ్ ఫామ్ చేసే ఈ ఏంటిది ఆటమ్ అనేటువంటిది ఇక్కడ సంథింగ్ ఇక్కడ ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఉంది కదా, వీటిలో లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉండాలి ఈ మూడింట్లో. ఈ 6 ఏమో హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ హైడ్రోజన్ పక్కకు అండ్ ఈ హైడ్రోజన్ బాండ్ చేసే ఈ ఆటమ్ అనేటువంటిది ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, వీటిలో తక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ ఇక్కడ ఉండాలి. ఓకేనా. సో ఈ 2 కండిషన్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. విచ్ విల్ షో మోర్ హైడ్రోజన్ బాండింగ్. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇది హైడ్రోజన్ బాండింగ్ షో చేస్తుంది, రౌండప్ చేసుకోండి. ఇక్కడ ఇది చూడండి, ఇది హైడ్రోజన్ బాండింగ్ షో చేస్తుంది. అండ్ ఆప్షన్ సిలో ఇది హైడ్రోజన్ బాండింగ్ షో చేస్తుంది. అండ్ ఓకే, ఆప్షన్ డి ఆల్ ఆర్ సేమ్ అని చెప్తున్నాడు. ఓకేనా. ఇప్పుడు ఈ హైడ్రోజన్ అటాచ్ అయిన ఆటం చూడండి, ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 చూడాలి, అది కుదరకపోతే కండిషన్ నెంబర్ చూడాలి. ఈడ ఫ్లోరిన్ ఉంది. ఓకేనా. అండ్ దీనికి అటాచ్ అయ్యి మనం ఇక్కడ ఆక్సిజన్ ఉంది చూడండి, ఈడ ఆక్సిజన్ ఉంది, ఈడనేమో మనకు ఫ్లోరిన్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి, ఈడ నైట్రోజన్ ఉంది. ఈ మూడింటిలో మనకి ఏది మోర్ ఎలక్ట్రోనెగటివ్? ఆక్సిజనా, నైట్రోజనా, ఫ్లోరినా? ఆబ్వియస్లీ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం కాబట్టి ఈ ఫ్లోరిన్ ఏం చేస్తుంది, హైడ్రోజన్ దగ్గరికి వెళ్ళి ఉన్న ఎలక్ట్రాన్స్ అన్ని తన వైపు లాక్కుంటుంది. అప్పుడు ఈ హైడ్రోజన్ అనేటువంటి వాడు బెగ్గర్ అయిపోతాడు. అప్పుడు ఏమైపోతాడు, ఈ బెగ్గరు ఏంటి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఏం చేస్తుంది, ఈ బెగ్గర్కి ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా. ఈ బెగ్గర్కి ఏంటిది, లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఆటం ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. ఓకేనా. అప్పుడే దీని దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ తక్కువ అయితే ఇది ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేస్తుంది. అంటే ఆప్షన్ ఏ కరెక్ట్. వీటికి ఎక్కువ ఎలక్ట్రోనెగటివ్ ఉంది కాబట్టి ఫ్లోరిన్కి, సో ఇదే ఎక్కువ ఏంటి హైడ్రోజన్ బాండింగ్ని షో చేస్తాడు. ఇది కండిషన్ నెంబర్ 1. కండిషన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఇప్పుడు దీంట్లో ఇది హైడ్రోజన్ బాండింగ్ని షో చేస్తుంది, దీంట్లో ఇది హైడ్రోజన్ బాండింగ్ని షో చేస్తుంది. అండ్ దీంట్లో చూడండి, ఈ హైడ్రోజన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది, దీంట్లో ఈ హైడ్రోజన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అయింది. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఏమో ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఓకేనా. ఇక్కడ అటాచ్ అయింది, ఆక్సిజన్ ఉంది, దీంట్లో కూడా ఆక్సిజన్ ఉంది. ఓకేనా. అండ్ దీంట్లో నైట్రోజన్ ఉంది, దీంట్లో కూడా నైట్రోజన్ ఉంది. హైడ్రోజన్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఆటం, హైడ్రోజన్కి అటాచ్ అయినటువంటి. ఇప్పుడు ఆక్సిజన్స్, ఇప్పుడు ఈ 2, ఇప్పుడు ఏంటి ఈ 2 నైట్రోజన్స్. ఓకేనా. ఇప్పుడు ఈ 4 ఏదే మోర్ ఎలక్ట్రోనెగటివ్? 2 ఆక్సిజన్స్ అనేటువంటివి ఈ 2 నైట్రోజన్ల కంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఓకేనా. అంటే మోర్ ఏంటిది, మోర్ హైడ్రోజన్ బాండింగ్. అయితే ఇదన్నా షో చేస్తుంది, ఇదన్నా షో చేస్తుంది. ఈ రెండిట్లో మనకి కన్ఫ్యూజన్. ఓకేనా. ఇదన్నా షో చేస్తుంది. ఓకేనా. మనకు ఫస్ట్ కండిషన్ ఏంటి, సేమ్ అయింది. ఇందులో ఆక్సిజనే ఉంది, ఇందులో ఆక్సిజనే ఉంది. ఓకేనా. ఇందులో ఆక్సిజన్ ఉంది, ఇందులో ఆక్సిజన్ ఉంది. మనం సెకండ్ కండిషన్కి వెళ్ళాలి. సెకండ్ కండిషన్ ఏంటి, ఈ హైడ్రోజన్ బాండ్ చేసేటువంటి ఈ ఆక్సిజన్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఆటం ఉంది కదా, అండ్ ఈ హైడ్రోజన్ బాండ్ చేసే ఇది ఉంది కదా, ఇది ఓకేనా మనకేంటిది తక్కువ ఎలక్ట్రోనెగటివ్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడనేమో ఏముంది, ఆక్సిజన్ ఉంది, ఇక్కడనేమో నైట్రోజన్ ఉంది. ఈ రెండిట్లో లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఏది? ఖచ్చితంగా నైట్రోజన్. అంటే ఈ నైట్రోజన్ దగ్గర ఉన్నటువంటి ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని, నైట్రోజన్ దగ్గర మనకి ఏముంటాయినా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటాయి. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తొందరగా ఈ హైడ్రోజన్కి డొనేట్ చేస్తుంది వెన్ కంపేర్స్ టు ఆక్సిజన్. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, దానికి ఇంక ఎలక్ట్రాన్స్ ఇంకో దాని దగ్గరికి లాక్కోవడానికే ట్రై చేస్తుంది. ఇది ఇంకో దానికి వేయడానికి ట్రై చేస్తుందా? ట్రై చేయదు. కానీ నైట్రోజన్ ట్రై చేస్తుంది. ఆక్సిజన్తో కంపేర్ చేస్తే నైట్రోజన్ ఇంకోడానికి ఇస్తుంది. ఓకేనా. సో అప్పుడు ఇది మంచి హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేస్తుంది వెన్ కంపేర్స్ టు దిస్. దట్స్ వై ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి, ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉండాలి. ఓకేనా. అంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆప్షన్. అంటే ఇది అన్నిటికన్నా ఎక్కువ షో చేస్తుంది. ఓకేనా. ఆర్డర్ రాయమని అడిగితే ఫస్ట్ ఆప్షన్ బి, ఇది అన్నిటికన్నా ఎక్కువ షో చేస్తుంది. ఆప్షన్ బి తర్వాత ఏంటి, ఆప్షన్ ఏ. ఎందుకంటే ఈ రెండిట్లో ఆక్సిజన్ ఉంది. ఓకేనా. మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఓకేనా. అండ్ ఈ రెండిట్లో గమనించుకుంటే ఇది అన్నిటికన్నా ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ షో చేస్తుంది. నెక్స్ట్ నైట్రోజన్ దాని దగ్గరికి వస్తాం. ఓకేనా. దీంట్లో నైట్రోజన్ ఉంది, దీంట్లో నైట్రోజన్ ఉంది. అంటే ఫస్ట్ కండిషన్ రెండిట్లో సేమే. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ కండిషన్ పోవాలి. ఈడ ఆక్సిజన్ ఉంది, ఈడ నైట్రోజన్ ఉంది. చూడండి, ఆక్సిజన్ తక్కువ ఎలక్ట్రోనెగటివా, నైట్రోజన్ తక్కువ ఎలక్ట్రోనెగటివా? ఆబ్వియస్లీ నైట్రోజన్ తక్కువ ఎలక్ట్రోనెగటివ్. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది, డి వస్తుంది. ఓకేనా. అంటే ఈ నైట్రోజన్ ఈ హైడ్రోజన్కి ఎక్కువ అంటే తొందరగా ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది, దీని దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని. ఓకేనా. నెక్స్ట్ ఏంటి, ఇది ఆప్షన్ సి. సో ఇలా మనం ఏంటి
ఒకవేళ హైడ్రోజన్ బాండింగ్ గురించి క్వశ్చన్స్ అడిగితే ఏది ఎక్కువ హైడ్రోజన్ బాండింగ్ షో చేస్తుందంటే సో ఇలా మనం ఆన్సర్ అనేటువంటిది ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండింగ్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటే ఏంటంటే ఇన్ బిట్వీన్ ద మాలిక్యూల్, అంటే రెండు మాలిక్యూల్స్ల మధ్యలో, ఓకేనా, రెండు మాలిక్యూల్స్ల మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఏర్పడితే దాన్ని మనం ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అంటాం. ఓకేనా. అండ్ ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఏంటంటే విత్ ఇన్ ద మాలిక్యూల్ అంటే ఒకటే మాలిక్యూల్ లోపల రెండు ఆటమ్స్ మధ్యలో మనకి హైడ్రోజన్ బాండింగ్ ఏర్పడుతుంది. ఒక హైడ్రోజన్కి ఇంకొక మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఏర్పడుతుంది. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ H2O అండ్ దిస్ ఈస్ ఇన్ సాలిడ్ స్టేట్లో ఉన్నటువంటి H2O వాటర్ మాలిక్యూల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. జనరల్గా ఒక H2O మాలిక్యూల్ అనేటువంటిది సాలిడ్ స్టేట్లో ఇది 4 H2O మాలిక్యూల్స్తోని అటాచ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఒక H2O మాలిక్యూల్ ఎన్ని H2O మాలిక్యూల్స్తోని అటాచ్ అయి ఉంటుంది? 4 H2O మాలిక్యూల్స్తోని అటాచ్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. ఓకేనా. సో ఇలా ఒక H2O అనేటువంటిది 1, 2, 3, 4 H2Oలతోని అటాచ్ అయ్యి ఇది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్లో ఉంటుంది ప్రతి ఒక్క వాటర్ మాలిక్యూల్. ఎక్కడ? సాలిడ్ స్టేట్లో. అర్థమవుతుందా? సాలిడ్ స్టేట్లో ఇది ఎలా ఉంటుంది? టెట్రాహైడ్రల్ ఉంటుంది. ఓకేనా. దీన్నే మనం పాలిమరిక్ ఫామ్ కూడా అంటాం. ఎందుకంటే పాలిమర్స్ అంటే ఏంటిది? చిన్న చిన్న మోనోమర్స్ అనేటువంటి పెద్ద చైన్ లాగా ఏర్పై ఒక పాలిమర్ని ఫామ్ చేస్తాయి. మోనోమర్స్ అన్ని కలిసి మనకు పాలిమర్ని ఫామ్ చేస్తాయి. అంటే చూడండి, ఇక్కడ చిన్న వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది ఇక్కడో వాటర్ మాలిక్యూల్, ఇక్కడో వాటర్ మాలిక్యూల్, ఇక్కడో వాటర్ మాలిక్యూల్. ఓకేనా. ఎన్ని మోనోమర్స్తో కలిసి ఇది ఒక పెద్ద పాలిమర్ లాగా ఫామ్ అవుతుంది. అందుకని దీన్ని మనం పాలిమరిక్ ఫామ్ అని కూడా అంటాం. ఓకేనా. మోనోమర్స్ అన్ని చిన్న చిన్న యూనిట్స్ అన్ని కలిసి ఒక పెద్ద పాలిమర్గా మారుతుంది. అందుకని దీన్ని మనం పాలిమరిక్ ఫామ్ అని కూడా అంటాం. ఓకేనా. సో ఒక H2 అనేటువంటిది 4 H2Oలతోని, ఓకేనా, 4 H2Oలతోని బాండ్ని ఫామ్ చేయగలుగుతుంది. ఇది టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్లో ఉంటుంది. నేను చూడండి, టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఇలా ఉండి పైన ఒకటి ఇలానే ఉంటుంది కదా టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్. సో ఇలానే మనకు ఒక వాటర్ మాలిక్యూల్ 4 వాటర్ మాలిక్యూల్తో బాండ్ అనేటువంటి ఫామ్ చేస్తుంది. ఓకేనా. అండ్ సాలిడ్ స్టేట్లో మనం కాన్సెప్ట్గా వినండి, లిక్విడ్ స్టేట్లో మనకి H2O ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది, గ్యాస్ స్టేట్లో ఉంటుంది. ఓకేనా. గ్యాస్ స్టేట్ గురించి పక్కన పెట్టండి. లిక్విడ్ స్టేట్లో అంటే వాటర్గా ఉన్నప్పుడు, ఓకేనా, దాని యొక్క డెన్సిటీ, సాంద్రత అనేటువంటిది సాలిడ్ యొక్క సాంద్రత కంటే, డెన్సిటీ కంటే, ఓకేనా, ఎక్కువగా ఉంటుంది. లిక్విడ్ స్టేట్లో డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, సాలిడ్ స్టేట్లో డెన్సిటీ అనేటువంటి తక్కువగా ఉంటుంది, సాంద్రత తక్కువ ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు ఐస్ ముక్కలను కనుక చూసుకున్నట్టయితే, ఓకేనా, మధ్యలో కొన్ని వాయిడ్స్ ఉంటాయి. వాయిడ్స్ అంటే ఏంటంటే గ్యాప్స్ ఉంటాయి కొంచెం. ఓకేనా. గ్యాప్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాను, ఇది 4 వాటర్ మాలిక్యూల్తో బాండ్ ఫామ్ చేసింది. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది కూడా ఒక వాటర్ మాలిక్యూలే కదా, ఇది కూడా 4 బాండ్స్ ఫామ్ చేసి కదా, ఒక బాండ్ దీంతో ఫామ్ చేసింది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైడ్రోజన్ వచ్చేసి దీంతో బాండ్ ఫామ్ చేసింది అనుకో, నెక్స్ట్ ఈ హైడ్రోజన్ దీంతో బాండ్ ఫామ్ చేసింది అనుకో. చూడండి మీరు, మధ్యలో వాటర్ మాలిక్యూల్లే మధ్యలో గ్యాప్స్ కనిపిస్తున్నాయి. చూడండి, ఇది గ్యాపే కదా, ఇది గ్యాపే కదా. సో ఈ గ్యాప్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే వాయిడ్స్ అంటారు వీటినే. ఈ గ్యాప్స్ ఉండడం వల్లనే ఐస్ని మనం వాటర్లో వేస్తే పైకి తేలుతుంది. ఓకేనా. వాటర్కి డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు ఐస్. ఓకేనా. వాటర్ యొక్క ఇంకొక ఫామే ఏంటిది? ఐస్. ఓకేనా. నేను సాలిడ్ స్టేట్లో అంటే ఏంటిది? ఐస్ అన్నట్టు. ఓకేనా. గడ్డగట్టి ఉంటుంది. ఓకేనా. ఓకే. సో మనం ఏమేమి గుర్తుంచుకోవాలి? H2 అనేటువంటి సాలిడ్ స్టేట్లో ఇది ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ని షో చేస్తుంది. ఓకేనా. ఇది టెట్రాహైడ్రల్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా. అండ్ ఇది పాలిమరికల్ ఫామ్లో ఉంటుంది. ఒక H2O మాలిక్యూల్ అనేటువంటిది మనకి 4 H2O మాలిక్యూల్స్తోని బాండ్ని ఫామ్ చేస్తుంది. క్లియర్. అండ్ సాలిడ్ స్టేట్లో దీని డెన్సిటీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది వెన్ కంపేర్స్ టు లిక్విడ్ స్టేట్. ఓకేనా. లిక్విడ్ స్టేట్ దీని డెన్సిటీ తక్కువగా ఉంటుంది బట్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. వాల్యూమ్ అంటే ఎంత? ఇప్పుడు ఒక రూమ్ ఉందనుకో, రూమ్లో 10 మంది పట్టిననుకో, దాని వాల్యూమ్ ఒక రూమ్లో 20 మంది పట్టిన, ఒక రూమ్లో 10 మంది పట్టిల్లు. ఓకేనా. అప్పుడు వాల్యూమ్ దేనికి ఎక్కువ ఉన్నట్టు? 20 మంది పట్టిన అంటే దాంట్లో వాల్యూమ్ ఎక్కువగా ఉన్నట్టు. అంతే. ఇక్కడ గ్యాప్స్ ఎక్కువగా ఉన్నాయంటే దీంట్లో వాల్యూమ్ ఎక్కువగా ఉంది. నెంబర్ ఆఫ్ స్పేస్ అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్టు. దీనికి వాల్యూమ్ ఎక్కువ. ఓకేనా.
వాల్యూమ్ ఎక్కువ బట్ డెన్సిటీ అనేటువంటి తక్కువ, డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి వాటర్లో ఇది పైకి లేస్తుంది. ఓకేనా. సో వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. అండ్ దీంతో పాటు మనకి హెచ్ఎఫ్ ఉంటుంది, హైడ్రోజన్ ఫ్లోరైడ్. ఇది కూడా సాలిడ్ స్టేట్లో ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఇది ఏ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుందంటే లీనియర్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? లీనియర్ స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. అండ్ ఇది కూడా ఒక పాలిమరిక్ ఫామే. ఎందుకంటే చూడండి, లీనియర్ స్ట్రక్చర్ అని చెప్పాను కదా. ఇప్పుడు ఒక హెచ్ఎఫ్, ఇది హెచ్ఎఫ్. ఓకేనా. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఇప్పుడు ఇంకొక హెచ్ఎఫ్లో ఉన్నటువంటి ఈ ఫ్లోరిన్తో హైడ్రోజన్ బాండ్ ఫామ్ చేస్తుంది. చూడండి నెక్స్ట్, ఇప్పుడు ఈ హెచ్ఎఫ్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్ ఇప్పుడు ఈ హెచ్ఎఫ్లో ఉన్నటువంటి ఈ హైడ్రోజన్తో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేసింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని స్ట్రక్చర్ చూడండి, ఇది లీనియర్ స్ట్రక్చర్ లేదా? లీనియర్ స్ట్రక్చర్ లేదు. మనకి లీనియర్ స్ట్రక్చర్ అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఉంటుంది, ఇటొక బాండ్ ఉంది, ఇది 180 degreesలో ఉంటుంది. మనం ఏంటి లీనియర్ స్ట్రక్చర్ అని మనం చెప్పుకున్నాం. మనం ఏంటిది హైబ్రిడేషన్ గురించి చెప్పుకునేటప్పుడు, VSPR థియరీ గురించి చెప్పుకునేటప్పుడు చూడండి, ఇది అలాగే స్ట్రక్చర్ ఉంది. ఇదొక లీనియర్ స్ట్రక్చర్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదొక లీనియర్ స్ట్రక్చర్. ఓకేనా. అంటే లీనియర్ స్ట్రక్చర్లో ఇదేంటంటే ఒక పాలిమరిక్ ఫామ్ని ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? సో ఇది కూడా ఏంటి మనకేంటి ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. చూడండి, ఇది FH అంటే ఏంటిది? హైడ్రోజన్ ఫ్లోరైడ్. ఇది డిఫరెంట్ మాలిక్యూల్, ఇది కూడా డిఫరెంట్ మాలిక్యూల్. ఓకేనా. ఇక్కడ ఒక వాటర్ మాలిక్యూల్, ఇది డిఫరెంట్, ఇది ఇంకొక వాటర్ మాలిక్యూల్, ఇది రెండు డిఫరెంట్ వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో మనకు బాండ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది ఏంటిది? ఇంటర్ మాలిక్యులర్, అంటే ఇన్ బిట్వీన్ 2 మాలిక్యూల్స్ అన్నట్టు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్, వెరీ ఇంపార్టెంట్. ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ విత్ ఇన్ ద మాలిక్యూల్. చూడండి, ఇప్పుడు నేను ఆర్థో నైట్రో ఏంటిది ఫినాల్ తీసుకున్నాను, ఈ ఆర్థో నైట్రో ఫినాల్ అనేటువంటిది చూడండి, దీంట్లో ఆర్థో నైట్రో ఫినాల్ అంటే ఏంటిది? బెంజిన్ పైన OH ఉండాలి, ఇక్కడ OH ఉంది. ఓకేనా. అండ్ నైట్రో అంటే ఏంటిది? ఆర్థో పొజిషన్లో నైట్రో గ్రూప్ ఉండాలి. చూడండి, NO2 అంటే ఏంటిది? నైట్రో. ఓకేనా. దాంట్లో ఒక నైట్రో అనేటువంటిది ఒక ఆక్సిజన్కి దాని దగ్గర ఉన్న లోన్ పేర్స్ మొత్తం డొనేట్ చేస్తుంది. ఓకేనా. ఇంకో అంతా డబుల్ బాండ్ O ఫామ్ చేస్తుంది. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఈ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అయినటువంటి ఈ ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. సో ఇదేంటిది? ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఇదే మాలిక్యూల్, ఇదంతా ఒకటే మాలిక్యూల్, ఆర్థో నైట్రోఫినాల్. దీంట్లోనే మనకి ఇంట్రా మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి మనకు ఫామ్ అయింది. ఓకేనా. నెక్స్ట్ సేమ్ పారా నైట్రోఫినాల్ని తీసుకున్నాను నేను. పారా నైట్రోఫినాల్ ఆర్థో పొజిషన్ అంటే చూడండి, ఇక్కడ ఫినాల్ ఉంది కదా, దీనికి ఈ 2 పొజిషన్లు మనం ఆర్థో పొజిషన్స్ అంటాం, ఈ 2 పొజిషన్లు మెటా పొజిషన్ అంటాం, ఈ కిందని పారా పొజిషన్ అంటాం. ఆర్థో పొజిషన్లో మనకి ఏముంది? ఇక్కడ నైట్రో ఉంది. ఇక్కడ నేను చూడండి, పారా పొజిషన్లో నేను ఏం తీసుకున్నాను? ఇక్కడ పారా పొజిషన్లో నైట్రో తీసుకున్నాను, ఇక్కడ పారా పొజిషన్లో నైట్రో తీసుకున్నాను. ఓకేనా. ఓకే, పారా పొజిషన్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈడ OH ఉంది కదా, దీనికి ఇది ఆర్థో అండ్ ఇది మెటా, ఇది పారా. ఇక్కడ చూడండి, ఫినాల్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీనికి ఇది ఆర్థో, దీనికి ఇది మెటా, దీనికి ఇది పారా. సో పారా పొజిషన్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఆక్సిజన్కి హైడ్రోజన్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది, అండ్ ఈ ఆక్సిజన్కును హైడ్రోజన్ మధ్యలో ఇక్కడ కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. ఇదేంటిది? ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్. ఏంటినా? ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ ఎగ్జాంపుల్. ఓకేనా. అంటే ఏంటిది? 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో మనకి హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఒకటే మాలిక్యూల్లో హైడ్రోజన్ బాండింగ్ అనేటువంటి మనకి ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఓకే, సో ఈ రెండింటిని ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, ఈ ఆర్థో నైట్రోఫినాల్లో బాయిలింగ్ పాయింట్ అనేటువంటి తక్కువగా ఉంటుంది, దీంట్లో బాయిలింగ్ పాయింట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ అయింది. ఓకేనా. బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటిది? ఎక్కువ ఏదైతే టెంపరేచర్ ఇస్తే, ఓకేనా, ఎక్కువ టెంపరేచర్ ఇస్తే అది బాయిల్ అయిందనుకో. ఓకేనా. దానికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉన్నట్టు. ఓకేనా. ఇప్పుడు 2 డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో బాండ్ బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎక్కువ ఎనర్జీ కావాలి. ఒకటే మాలిక్యూల్లో కాబట్టి దానికి ఎనర్జీ తక్కువ అయితే అయిపోతుంది, అంటే టెంపరేచర్ తక్కువ ఇస్తే ఇది తొందరగా బాయిల్ అయిపోతుంది, బాండ్ తొందరగా బ్రేక్ అయిపోతుంది. బట్ ఇదేంటిది? డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో హైడ్రోజన్ బాండింగ్. ఇప్పుడు ఇంకా హైడ్రోజన్ బాండింగ్ పెరుగుతూనే పోతుంది. ఓకేనా. 2 హైడ్రోజన్ బాండింగ్ పెరుగుతూనే పోతుంది. అప్పుడు ఏంటిది? ఈ బాండ్ని బ్రేక్ చేయాలంటే మనకి ఎక్కువ టెంపరేచర్ కావాలి, అందుకనే బాయిలింగ్ పాయింట్ ఎక్కువ, దీనికి బాయిలింగ్ పాయింట్ తక్కువ. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ హైడ్రోజన్ బాండింగ్. చిన్న పాయింట్స్ అయినా మిస్ చేయకండి. ఓకేనా. ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో కాన్సన్ట్రేట్గా వినండి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేసుకోండి. కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి చూడండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి కూడా. ఇంకా మన కెమికల్ బాండింగ్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం ఇంకా చేయలేదు, అవి చేసేటప్పుడు మీకు ఇంకా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.